జనార్దన్ ఉన్నారు. కాబట్టి సమయాన్ని జనార్దన్కి అప్పగిస్తానని ఆహ్వానిస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చెప్పండి అందరు హల్లెలూయా చెప్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి పరమ తండ్రి మనలను జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో ఆయన మనల్ని ఉంచి మరి యొక్క ఘనమైన సబ్బాతును ఘనంగా ఆచరించే ధన్యతనిచ్చిన ఆ సృష్టికర్తకు, ఆ రక్షకునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి గత కొన్ని నెలల నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్న విధముగా ఈ దినమున కూడా మరి అసహ్యమైన 7 విషయాలలో 3వదైన నిరపరాధిని చంపు చేతులు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17 ఆ 3 వచనాల మీద మనము 17, 18, 19 3 వచనాలలో 7 పరమ తండ్రికి హేయమైన విషయాలు ఉన్నవి. 3వది 17 వచనంలో, అవేవనగా అహంకార దృష్టియు, 2వది కళ్ళలాడు నాలుకయు, 3వది నిరపరాధులను చంపు చేతులు. సో నిరపరాధులను చంపే చేతులు మరి ఎవరికి ఉంటున్నాయి? ఎవరు నిరపరాధులను చంపుతారు? మనము నిరపరాధులను చంపుతూ ఉండాలా, లేక మనం ఏమి చేయాలి? నిరపరాధులు చంపేవారు ఎవరు సంబంధులు? వారు ఎక్కడికి వెళుతారు? ఈ విషయాలు మనము మరి పరిశుద్ధ లేఖనాల నుంచి ధ్యానించుకుందాము. మరి లేఖనంలోకి వెళ్ళే ముందు రవి తమ్ముడు ప్రార్థన చేస్తాడు మెసేజ్ విషయమే. స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, యాశ్వరాజ, గొప్ప తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా తండ్రి గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మరొక రోజు నాయన సబ్బాతు ఆరంభ సమయంలో తండ్రి, నాయన ప్రారంభ కూడికల్లో తండ్రి మీరు మా మధ్యలో ఉండి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా నాయన అన్న మీ తరపు నిలబడబోచుండగా తండ్రి బిడ్డ నోటితో నాయన మీరు మాట్లాడండి నాయన. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానన్న తండ్రి మీ వాక్కులతో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, ఆదరించండి, ఓదార్చండి, గద్దించండి, సరిచేయండి తండ్రి. నీ మహిమార్థమై మీ జీవితాలను తండ్రి నాయన మీ ఎద్దకు చేరుకుని పరింత మీ కృపల మమ్మల్ని భద్రపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆటంక పరిస్థితి ఆత్మశక్తి నజరైన యాశ్వనామంలో దూరం చేస్తూ తండ్రి ఈ సమయాన్ని, స్థలాన్ని తండ్రి, ఇంటర్నెట్ను తండ్రి, అలాగనే తండ్రి మైక్ సిస్టమ్ను తండ్రి నాయన మీ స్వాధీనంలో తీసుకోండి తండ్రి. ఆన్లైన్లో వింటున్న నాయన ప్రతి ఒక్కరిని మీ పాసలను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. యూట్యూబ్ ద్వారా తండ్రి, జూమ్లో నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన మీ పాసలను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి తండ్రి. అంతం వరకు తండ్రి మీ ఆత్మ స్వారథ్యంలో నడిపించి నాయన మీరే మీ మహిమార్థమైన ఆయన ముందుకు నడిచాగే భాగ్యాన్ని దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆపాదిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుని యేసు గొప్ప నామముతో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. నేను ఈ హేయమైన వాటి విషయము ధ్యానించడం మొదలుపెట్టిన మొదటి మెసేజ్లోనే చెప్పాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో
ఆశీర్వచనాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు 12 వచనాలు ఉన్నాయి. కానీ శాపవచనాలు 3 రెట్లు. అంటే పరమ తండ్రి ఉద్దేశము మనల్ని శపించేవారిగా చేయాలనే కాదు. మనము ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి ఏవి చేయకూడదో, ఏవి ఉండకూడదో వాటిని ఎక్కువగా హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు వారు స్కూల్కి వెళుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తలు చెబుతుంటారు. ఇలాంటి దుష్ట సాంగత్యం చేయకూడదు, చెడ్డవారితో స్నేహం చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు అని. అంటే వాళ్ళ ఉద్దేశము వాళ్ళ బిడ్డలు చెడ్డ పనులు చేయాలనే. వాళ్ళ బిడ్డలు అనేకుల వలె చెడ్డవారుగా ఉండకూడదు, మా బిడ్డలు బాగా ఉండాలని వారు మరి తల్లిదండ్రులకు, ఆ పరలోకపు తండ్రికి కీర్తి తీసుకురావాలని, మహిమ తీసుకురావాలని హెచ్చరిక మాటలు తల్లిదండ్రులు ఎక్కువ చెప్తుంటారు. అయితే పిల్లలకేమో విని 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 విసుగు వస్తుంటుంది. మా మమ్మీ ఇంతే ఎప్పుడు, మా డాడీ ఎప్పుడు ఇంతే, ఇవే చెప్తుంటారు. కానీ దాని వెనకాల ఎంత ప్రేమ దాగి ఉన్నదో అది గ్రహిస్తే ధన్యులవుతారు. అదేవిధంగా పరమ తండ్రి కూడా ఇలాంటి విషయాల ద్వారా ఇవి నాకు హేయమైనవి అని అంటున్నాడంటే, నిర్దోషులను, నిరపరాధులను చంపేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సో ధర్మంలో మరి ఏమి సెలవిస్తుందో ఒకసారి నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుందాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము, అబద్ధమునకు దూరముగా నుండును, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ఇక్కడ ఎవరట దుష్టుడు, ఎవరట దుర్మార్గుడు? నిరపరాధినైనా నీతిమంతునైనా చంపేవారు. అంటే ఏ అపరాధము చేయని వారిని, ఏ తప్పిదము చేయని వారిని. సో నీతిమంతులను చంపేవారు పరలోకపు తండ్రి దృష్టికి ఎవరట? వారు దుర్మార్గులు అంటవారు, వారు దుష్టులు అంటవారు. సో దుష్టులు వాళ్ళను, ఆయన దుర్మార్గులను ఎప్పుడు కూడా ఆయన నిర్దోషులుగా ఎప్పుడు ఎంచడు. దుర్మార్గులను ఎక్కడికి పంపిస్తాడు ఆయన? వారు ఇక్కడ సంబంధికులు. ఒక మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది చూడండి, 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. సో నీ చేతికి ఆ పరలోకపు తండ్రి ఒక పని అప్పగిస్తుంటుంటాడు. ఈ సృష్టిపైకి, భూమి మీదకి ప్రతి మానవుణ్ణి ఒక ప్రణాళికతో పంపిస్తుంటుంటాడు. సో ఆ పరలోకపు తండ్రి నీకు ఏ పని అయితే నీకు అప్పగిస్తున్నాడో, ఏ పాత్రగా అయితే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, సో దానిలోనట ఎలా చేయాలట? శక్తికి లోపము లేకుండా. సో ఇంకా ఎంతవరకు? నీ శక్తికి మించి. అంటే నీ శక్తికి లోపము లేకుండా అంటే, సో ఎవరికి వారికి ఎలా ఉంటుందంటే, నేను ఈరోజు చాలా చేసేసాను, చాలా బాగా చేసేసాను అని తృప్తి చెందుతుంటారు. కానీ నీ శక్తికి ఏమాత్రం, నీకు పరలోకపు తండ్రి ఏ శక్తిని, ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చాడో, ఏ తలాంతను అయితే ఇచ్చాడో, నీ శక్తి, ఎందుకంటే నీకు అప్పగించబడిన పనిని నువ్వు చేయనట్టయితే నువ్వు ఎక్కడికి వెళుతావు? పాతాళం వెళ్తావు. అక్కడ ఏం చేద్దామన్నా లేదు, అక్కడ ఏ ఆలోచన ఉండదు, ఏ ఉపాయం ఉండదు, ఏ జ్ఞానం ఉండదు. దివారాత్రులు అగ్ని గంధకముల చేత కాలుతూనే ఉంటావు. సో కాబట్టి అయ్యా, నా జీవితంలో నీ ప్రణాళిక ఏమిటి? నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే నా చేతులు నాకు ఎందుకు ఇచ్చావు? సో అసలు ఏంది? పరలోకపు తండ్రి
ఆయన చేతి పని అయి ఉన్నాం మనం, అంతే కదా. ఈ సృష్టిలో మిగతావన్నీ కూడా ఆయన నోటి పని, అంతే కదా. ఆయన వాక్కు ద్వారా సృష్టించబడ్డాయి. కానీ సృష్టిలో మానవుడు ఒక్కడే ఆయన చేతి పని. ఎందుకు ఆయన చేతితోనే రూపించుకున్నాడు? సో ఈ చేతిలోనే సమస్తము ఉంచాడు సుమా. ఆయన మనల్ని ఈ చేతిలోనే చెక్కుకున్నాడు, తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. సో ఆయన చేతి పని అయిన అంటే మరి నోటి వాక్కు ద్వారా కలిగింది. కానీ ఈ ఆకాశములు, ఈ అంతరిక్షము, ఇవన్నీ భక్తుడు దావీదురాజు అంటాడు, అయ్యా ఇవన్నీ నీ చేతి పని అయి ఉన్నవి అంటుంటుంటాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15-16 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15-16 వచనాలు. నీ ఎలోహిమైన యెహోవా, నీ ఎలోహిమైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను ఆశీర్వదించునుగాక. నేను మళ్ళీ చదువు. నీ ఎలోహిమైన యెహోవా, నీ ఎలోహిమైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను, నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును, యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ ఎలోహిమైన యెహోవాకు, నీ ఎలోహిమైన యెహోవాకు 7 దినములు పండుగ 7 చేయవలెను. దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ ఎలోహిమైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడ. ఆయన నట మన చేతి పనులన్నిటినీ, మన చేతి రాబడిన అంతటినీ ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన దీవించాలంటే, దాన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేయాలంటే ఏం చేయాలట? మనము సంవత్సరముకు 3 మార్లు ఆయన పండుగలు ఆయన సన్నిధిలో మనము ఆచరించబద్ధులమై ఉన్నాం. సో పస్కా పండుగలోను అంటే పులియని రొట్టెల పండుగలోను, వారముల పండుగ అంటే షావోత్ పండుగలోను, మరియు పర్ణశాల పండుగ అంటే మన చేతి పనులు, మన కష్టార్జితము ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఆయన నోటి గుండా సెలవిచ్చిన ఆయన పండుగలను పరిశుద్ధముగా ఆచరించడమే. కాబట్టి సో నిరపరాధిని ఎవరు చంపుతారు? నీతిమంతులను ఎవరు చంపుతారు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేకులు కనబడుతుంటారు. అనేకులు ఆహాబు రాజు ఆ యొక్క నాబోతును ఆ ద్రాక్ష తోటలో, సో దానికి ఏలియా ద్వారా తీర్పు వస్తుంది. ఆ తీర్పు తప్పించుకుంటాను అనుకుంటాడు. కానీ మళ్ళీ పరలోకపు సన్నిధి నుంచి ఒక ఆత్మ వచ్చి తన దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంచి ఆహాబును యుద్ధంకు వెళ్ళేటట్టు ప్రేరేపింపజేసి యుద్ధములో చంపుతాడు పరమ తండ్రి. అంటే సో చేసిన తప్పిదానికి శిక్ష ఎవరూ తప్పించుకోజాలరు. సో ఆ తీర్పును ప్రకటించడానికి మికాయా ప్రవక్త వచ్చాడు. నా ఎదుట నువ్వు ఇంత నాకు చెప్తావా? నాకు మరణం వస్తుందని చెప్తావా? నేను యుద్ధంలో వరే వీడిని బంధించి చెరసాల్లో పెట్టండి. సో ఏది చేతితో ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆ మికాయ అంటాడు రాజును పట్టుకొని, నీవు గనుక క్షేమంగా తిరిగి వస్తే నాతోని మాట్లాడినవాడు ఎలోహిం కాదు. ఎన్ని గుండెలుండాలి ప్రవక్త అంటే. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మనలో ఎవరో ఒక యవనస్తుడు ప్రవక్త అంటే, మనలో ఎవరో యవనస్తుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, నాయనా నీ విధానం సరిగ్గా లేదు, నిన్ను తీసేస్తాడట అని అంటే ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? ముఖ్యమంత్రి దగ్గర ఎందరు ఉంటారు? అధికారులు ఎందరుంటారు? ఎస్పీలు ఎందరుంటారు? సో మనం ఏ పార్టీ వాళ్ళము? మనలోని ఒక యవనస్తుడు మహా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమో. ఏం ఆజ్ఞాపించగలడు? వరే వీన్ని బంధించేసేయండి. సో మికాయా ఆ విధంగా అన్నాడు, యుద్ధములో నాశనమైపోయాడు. అంటే నిరపరాధులను చంపేవారిని
పరలోకపు తండ్రి ఎప్పుడు నిర్దోషిగా ఎంచడు సుమా. నిరపరాధులను అంటే నీతిమంతులను, నిరపరాధులు అనగా నీతిమంతులు అని ఈ రెండు పర్యాయ పదాలు. సో ఏ అపరాధము చేయని వారు ఉంటారు, ఏ అపరాధము చేయకుండా నీతిని అనుసరించేవారు ఉంటారు. సో కాబట్టి ఆ రెండు పదాలను అక్కడ పరమ తండ్రి చెప్పాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందుకే యోబు దగ్గరికి ఇస్తున్న స్నేహితులు వచ్చి అంటుంటారు, అయ్యా ఎక్కడనైనా ఆ పరలోకపు తండ్రి నిరపరాధులను శిక్షించాడా? యోబు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. అంటే దాని అర్థం ఏంటి? పరలోకపు తండ్రి ఎప్పుడు నిరపరాధులను శిక్షించడు అని సర్వభూప్రపంచంలో ధర్మము తెలిసిన వారందరూ మాట్లాడే మాటనేది. సర్వభూప్రపంచంలో 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞాపకం చేసుకొనుము, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్ధనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్. ఆ ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫజ్ వచ్చి అంటున్నాడు, నాయనా యోబు గారు, ఎక్కడనైనా ఇంతకాలము సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నిరపరాధి ఎప్పుడైనా ఇలా శిక్షింపబడ్డా నీకులాగా? నీవలే నువ్వేమో చాలా యథార్థవంతునిగా నీతివంతునిగా ఎంచుకుంటున్నావు, కానీ సృష్టికర్త ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరినైనా ఒక నిరపరాధిని చంపాడా, శిక్షించాడా? లేదు, జరగలేదు, ఎక్కడ జరగలేదు. కాబట్టి నీ అపరాధాలు ఏవో ఉన్నాయి గుర్తు చేసుకో. ఓకే, యోబు గారి గురించి అయితే ప్రపంచంలో మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వాళ్ళందరికీ తెలుసు ఆయనకు వచ్చింది ఎగ్జామినేషన్ అని. కాబట్టి మనకేవైనా శిక్షలు వస్తున్నప్పుడు, మనకేవైనా రోగాలు వస్తున్నప్పుడు, మనకేమైనా వ్యాధులు వస్తున్నప్పుడు, మనకేమైనా ఆపదలు వస్తున్నప్పుడు మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. నేను ఎక్కడైనా నిరపరాధిని నేను మాటలు అన్నానా? నేను ఎక్కడైనా నీతిమంతుడిని చాటున సనిగానా? నేను నీతిమంతురాల గురించి ఎక్కడైనా నేను మాట్లాడానా? ఎందుకంటే మనం సనిగే సనుగులు, మనం మాట్లాడే మాటలో ఆయన సముఖములో బూర శబ్దముతో వినబడుతుంటాయి. మనం అనుకుంటాము, నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నాను కదా, నేను అనుకునే మాట ఎవరు వినటం లేదు కదా. నాయన బిడ్డలారా, మీ తలంపులు, మన తలంపులు పుట్టక మునిపే ఈ నోస్, మనకు తలంపులు పుట్టక మునిపే, మన నోటికి మన పెదవులు గుండా మాటలు రాక మునిపే. ఎందుకంటే నీ హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నీ పెదవులు పలుకుతాయి. సో కాబట్టి పరిశుద్ధులారా, ఇకనైనా మరి ఎందుకంటే హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి భూమి మీద, హృదయ విదారక సంఘటనలు. నాకైతే మొన్నటి వరకు ఒక నమ్మకం, ఒక విశ్వాసము, అంటే నీతిని అనుసరించే జనులకు ఈ వ్యాధు ఈ సోకకపోవచ్చు, ఇది రాకపోవచ్చు, ఇది వారిపైన మరణమునకు అధికారంకు ఇవ్వకపోవచ్చు పరమ తండ్రి అని. కానీ నీతిని అనుసరిస్తున్న వారే ఈ నెల రోజులలో 2 నెలల్లో చాలామంది సేవకులే చనిపోయారు. మన సబ్బాతును పండుగలు ఎందుకంటే చెబితే మీరు భయపడతారని ఇవన్నీ మేము గుండెల్లో దాచిపెట్టుకుంటున్నాం. నీతిని అనుసరిస్తున్న వారు, సబ్బాతును పండుగలు ఆచరిస్తున్న సేవకులు మరణించారు, నిద్రించారు సుమా ఈ కరోనా తెగులు చేత. కాబట్టి ఇకనైనా మేల్కొనండి పరిశుద్ధులారా, మేల్కొనండి నీతిమంతులారా, మేల్కొనండి ఆత్మీయులారా, అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, తమ్ములారా. ప్రేమతో చెబుతున్నాడు పరమ తండ్రి, ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. మనం ఆయన చేతి పని అయి ఉన్నామట, ఆయన చేతి నీడలో దాచబడి ఉన్నామట. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యెహోవా,
మెస్సయ్యా మెస్సయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు ఆయన తన ఎడమ చేయి మన తల కింద ఉంచుతున్నాడు మన తల్లి మన తండ్రి మనల్ని ఎలా ఆదరిస్తారో పసిబిడ్డలను ఎలా ఆదరిస్తారో అదేవిధంగా ఆ పరలోకపు తండ్రి తన ఎడమ చేయి మన తల కింద ఉంచి తన కుడి చేతితో మనల్ని హత్తుకుంటున్నాడు సుమా ఎందుకనగా మనం ఆయన చేతి పని అయి ఉన్నాం ఆయన చేతి పని అయినా మనము ఆయన మార్గంలో నడవడం లేదని మన చేతులు నిర్దోషంగా ఉండడం లేదని దోషభరితమైన మన చేతులని ఆయన దినమెల్లా మన గురించి కన్నీరు కారుస్తున్నాడట దానికి సాదృశ్యంగానే ఆయన శరీరధారి ఉన్న దినములలో రాత్రులంతా కన్నీటి ప్రార్థన మహారోదనముతో ఊరికే రోదనము కాదు సృష్టికర్తకు రక్షకునికి విమోచకునికి ఆ గెత్సేమన తోటలకు వెళ్ళి ఎందుకు ఏడవాల్సిన స్థితి ఈ రోజులలో అనేకుల తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను బట్టి ఏడుస్తున్నారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మాటలు వినక వారు తప్పుదారి పట్టిందని బట్టి అనేక మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అదేవిధంగా మన పరలోకపు తండ్రి నీ తండ్రి నా తండ్రి అయిన ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడట నా బిడ్డ నా మార్గంలో నడువు నీ చేతులు నిర్దోషంగా ఉంచుకో ఎందుకంటే అబండెంట్ బ్లెస్సింగ్స్ నేను ఇవ్వాలని నీకు నా చేతులతో నిన్ను ఆశీర్వదించాలని నా చేతులతో నేను రూపించింది మన బిడ్డలు చిన్న బిడ్డలు వారు అప్పుడప్పుడే అంబాడుతుండడము లేచి నడుస్తున్నప్పుడు మనము చేయిలు ఇలా చాపగానే వాళ్ళు చేయిలు చాపుతున్నారనుకోండి మన హృదయం ఎంత ఉప్పొంగుతుంది చెప్పండి తల్లిదండ్రులకు మన బిడ్డలు మన సారూప్యంలో పుట్టిన మన బిడ్డలు మనం అందరూ 4-5 వెళ్ళి చేతులు చాపుతారు నా వైపు ఎవరి వైపు వెళ్తారో చంటి బిడ్డలని వారికి స్వార్థం లేదు చంటి బిడ్డలకు ఎవరు వారికి ఎక్కువగా ప్రేమగా హత్తుకుంటుంటారో వాళ్ళ వైపు చేతులు చాపుతుంటారు సో వాళ్ళు చేతులు చాపుతుంటేనే ఎంత సంతోషపడతాం మనము మరి సృష్టికర్త ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడట నా బిడ్డలు నా కౌగిట్లోకి ఎప్పుడు వస్తారని నేను నా కుడి చేతితో వారిని హత్తుకోవాలని చూస్తున్నా నా ఎడమ చేయి వారి తల కింద పెట్టి ఆదరించాలని చూస్తున్నా కానీ నా బిడ్డలు నా మాట వినడం లేదే నేను వారిని ఆశీర్వదించాలనుకుంటున్నా నా హస్తము కూర్చ కాలేదే ఆయన ఆకాశము నుంచి ఈ భూమిపైకి తన హస్తము చాపగలడు సుమా ఆకాశము నుంచి భూమిపైకి తన హస్తము చాపగలడు కాబట్టి పరిశుద్ధులారా పవిత్రులారా నిర్దోషమైన చేతులు ఎందుకంటే ఆ నీతిమంతుణ్ణి ఆ నిర్దోషుణ్ణి
శరీరధారిగా వచ్చిన యాషువాను చంపడానికి కొరకు ఒక అధికారి పిలాతు ఏం చేశాడు? ఈ తీర్పులో నాది ఏ భాగం లేదని తన చేతులు కడుక్కుంటాడు. ఏంటి చేతులు కడుక్కోవడం ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 27:24. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. హల్లెలూయా. సో పిలాతు ఎవరు? రోమ అధికారి. సో ధర్మం ఎరగనతను, నీతి తెలివనతను, రక్షణ తెలివనతను, యెహోవా అంటే సృష్టికర్త ఎవరు అంటే తెలివని అతను. ఆ పిలాతు ఈ నీతిమంతుని యొక్క ఈ నిర్దోషక రక్తము నా మీదికి, నా తరం మీదికి, నా పిల్లల మీదికి. ఎందుకంటే అంతకుముందు రాత్రే ఆయన భార్యతో పరలోకపు తండ్రి మాట్లాడాడు. అయ్యా, సో జ్ఞానవంతురాలైన భార్య, సుబుద్ధి గల భార్య సలహా ఇచ్చింది, నాయన ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు, ఆయన తీర్పులో నీవు పాలు పొందుకోకు, నీ చేతులు కడుక్కో, జాగ్రత్త నుండి అయ్యి అని భర్తకు సలహా ఇచ్చింది. కాబట్టి ఆ నీతిమంతుని, ఆ నిర్దోషిని ఆ యొక్క తీర్పులో నాది. ఎందుకంటే ఆయన అధికారి, తీర్పు తీర్చక తప్పదు. అక్కడ వీరందరూ డిమాండ్ చేస్తున్నారు, కానీ నేను నిర్దోషినని తన చేతులు కడుక్కున్నాడు. సుమా, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా మరి ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలని చూస్తున్నప్పుడు ఆయనకు తెలుసు పరలోకపు తండ్రి ఆశీర్వదించింది యాకోబునని. కానీ రిబ్కమ్మ జ్ఞానయుక్తంగా ప్రవర్తించి, సో ఆయన చేతులంతా ఏ విధంగా సిద్ధపరిచింది? చాలా నునుపుగా ఉంటాయి, స్మూత్గానేమో యాకోబు ఉంటాయి, ఏశావు ఏమో మొత్తం రోమం అంతా, ఒళ్ళంతా రోమం. సో యాకోబు చేతులకు మేక చర్మం అతికించిందంట. ఏ చర్మము? మేక చర్మం. కానీ ఇస్సాకుకు ఏమైంది? దృష్టి, కనులు కనపడడం లేదు, కానీ చెవులు బాగున్నాయి. అయితే ఏమంటాడు? స్వరము యాకోబుదే కానీ చేతులు మాత్రము ఏశావు, కాబట్టి నేను ఆశీర్వదిస్తాను. చూడండి, బుద్ధి జ్ఞానం అక్కడ ఆయన పని చేయని వారే పరలోకపు తండ్రి. నాయనా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు తోవ తప్పుతావు. సో చెవులతో విన్నదేమో, సరిగ్గా వినబడిందేమో నమ్మలేదు, వినబడిందేమో యాకోబు స్వరము, కానీ చేతులు ఆహా. సో ఎందుకు? ఆశీర్వదించవలసింది చేతులనే. హల్లెలూయా. సో ఈయన ఏశావు చేతులు ఆశీర్వదించబడితే చాలు, ఆ చేతుల్లో సృష్టికర్త యొక్క చేతికర్ర ఇస్తే చాలు. నా కనులు కనబడితే ఏంది, స్వరం ఏదైతే నాకేంటి. సో చూడండి, ఆ విధముగా పరలోకపు తండ్రి తన యొక్క గుడ్డితనాన్ని, తన అంధకారాన్ని అది యాకోబుకు దీవెనగా, యాకోబుకు ఆశీర్వాదకరంగా, ఎందుకంటే ఆశీర్వాదముకు వారసుడుగా జన్మించాడు కాబట్టి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఆ ఒక మాట చదువుదాము. ఆదికాండము 27వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 27:22. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులు అన్నాను. సో చేతులు తడివి చూశాడు. తడివి చూస్తే రిబ్కమ్మకు తెలుసు తన భర్తది, మరి అన్ని సంవత్సరాలు కాపురం చేసాడు, భర్త యొక్క విధి విధానాలు అన్నీ తెలవయా. అమ్మా, మరి నాన్న నన్ను తడువు చూస్తాడేమో, ఎలా అంటే అప్పుడు నేను శాపం వస్తుంది కదా అంటే, నాయన మీ నాన్న ఎక్కడ తడువు చూస్తాడో నాకు తెలుసు కదా, నిన్ను ఆశీర్వదించింది ఎక్కడో నాకు తెలుసు కదా. కాబట్టి చేతులకంతా మేక చర్మంతో మంచిగా అతికించింది. సో వాళ్ళ అన్నయ్య వస్త్రాలు, నీలువటంగి అవన్నీ వేసింది. కానీ స్వరం ఎలా మార్చుకోగలుగుతాడు యాకోబు? కానీ పరలోకపు తండ్రి, ఎందుకంటే చేతి పనులను, చేతులను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం కూడా మన చేతులను ఆశీర్వచనం గురించే చాపాలి, మన చేతులు ఆకాశము తట్టెత్తాలి. సో మోషే గారు మరి కానానుకు ప్రవేశిస్తున్నప్పుడు, కానాను దేశం వెళ్తున్నాడు, యెహోషువతో ఏం చెప్తాడు? నాయనా, నీవు యుద్ధానికి వెళ్ళు, అమోలేకీయులకి మేము ఆ కొండ మీదకి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాము. చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 17, ఎక్సోడస్ 17th chapter 12th verse.
మోషే చేతులు బరువెక్కగా మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. సో అక్కడ అమాలేకీల మీద యుద్ధములో గెలవాలంటే మోషే గారు ఏం చేయాలి? చేతులెత్తాలి ఆకాశం వైపు, సింహాసనం వైపు, సృష్టికర్త వైపు. ఎంతసేపు ఎత్తగలుగుతారు? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఒక రాయి వేశారట, పెద్ద రాయి. ఎవరు? వాళ్ళ అన్నయ్య అహరోను, ఇంకొక వారి స్నేహితుడు హూరు. సో వీరితో కలిసి తిరుగుతున్నాడు ఈ హూరు. సో వారు చెరొక్క చేయి పట్టుకున్నారు. ఆ చేయికి మరి అలసట కలుగుతున్నప్పుడు సో ఆ చేతులు ఎత్తి ఉంటుంటే అమాలేకీల మీద ఇజ్రాయేల్ గెలుస్తున్నారు. యెహోషువ యుద్ధంలో గెలుస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి పరిశుద్ధులారా, నీతిమంతులారా, మీరు కూడా మరి ఈ తెగులు భూమి మీద నుంచి పోయే వరకు మనమందరము చేతులెత్తుదాము ఆకాశం వైపు. నిర్దోషమైన చేతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు సుమా. నీతిమంతుల చేతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు సుమా. నీతిమంతుల ప్రార్థనని వింటాడు సుమా. నీతిమంతుల ప్రార్థనకు ఆయనట చెవి ఆలకిస్తూ ఉంటాడంట, వినడానికి ఆలకిస్తూ ఉంటాడు. ఈ లోకంలో చెడ్డ వార్తలు, చెడ్డ న్యూస్ వినడానికి చెవులు నిక్కబడుచుకొని వింటుంటారు, మంచి వార్తలు వినరు. కానీ సువార్త, సునాదము. సో ఈ మంచి మాటల గురించి ఆ నీతిమంతుడు మన పెదవుల గుండా వెలువడే ప్రార్థన గురించి కనిపెట్టుకుంటాడు. నా బిడ్డలను ఆశీర్వదించాలని, నా బిడ్డలను ఈ తెగుల నుంచి తప్పించాలని. కాబట్టి పరిశుద్ధులారా, మనము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మనము చేతులెత్తుట ఆయనకేందట? సాయంకాలము నైవేద్యము. సో నైవేద్యాలు అర్పిస్తుంటారు లోకంలో చాలామంది, చేతులెత్తరు. సో మనమేం చేయాలి? మనము చేతులెత్తి ప్రార్థన చేస్తే అది ఆయనకు నైవేద్యంగా ఉంటుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన యాత్ర ముగించబోతూ తన బాధ్యతలను యెహోషువకు అప్పగిస్తూ ఏం చేస్తున్నాడో చూడండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి ఇచ్చాడు వాగ్దానము. యెహోషువ, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు. మోషేకు ఏ విధంగా నేను తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం ఎలా వచ్చింది ఆయనకు? ఆయన జ్ఞానాత్మపురుడు ఎప్పుడయ్యాడు? ఎప్పుడైతే మోషే గారు చేతులు ఉంచారో. కాబట్టి పరిశుద్ధులారా, మీరు కూడా బిడ్డలపైన చేతులుంచి ఆశీర్వదించండి. మీ బిడ్డలను దీవించండి. శాపవచనాలు నోటికి రానివ్వకండి. ఒక దేశంలో సౌత్ కొరియాలో ఒక భార్యాభర్తలు మరి ఉండేవారట. అయితే ఆ భర్త తాగుడుకు, చెడు వ్యసనాలకు బానిసై భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. ఒక 200 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఇంకా వేరే సెటప్తో అక్కడ ఉంటున్నాడు. ఈ భార్య పిల్లలను మర్చిపోయాడు. అయితే ఈ భార్య చాలా ఏడుస్తూ సో నన్ను, నా పిల్లల్ని వదిలిపెట్టి ఇంకెక్కడ ఎవరితోనూ ఉంటున్నాడు, వారు ఆయన నాశనం అయిపోవునుగాక అని ఇలా శాపవచనాలు పలుకుతుంది భార్య. అయితే అమ్మ, పక్కింటి ఆవిడ ఒక సహోదరి, చర్చికి తీసుకెళ్తామమ్మా, మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీ భర్త తిరిగి వస్తాడు అని అంటే, అలానా అని చర్చికి వెళ్ళింది. వెళ్ళి ఆ అయ్యగారికి చెప్తూ, అయ్యా ఇగో ఇలా అని అక్కడ అయ్యగారికి కూడా శాపవచనం, వాడు నాశనం అయిపోని, వాడు ఈ వ్యాధితో పోని, వాడు ఆ వ్యాధితో పోని, వాడు వాడిని కష్టార్జితమంతా మంచి ఉద్యోగం వేరే ఎవరికి పెడుతున్నాడు అంటుంటే, అమ్మా నీ శాపవచనాల వల్లనే నీ భర్త అలా అయ్యాడు. ఈ రోజు నుంచి నువ్వు ఆయనను దీవిస్తూ ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి నువ్వు దీవిస్తూ ప్రార్థన చేయి. సంవత్సరం తిరగకుండా ఆయన రాకపోతే నన్ను అడుగు తల్లి అన్నాడట. నిజముగా 6 నెలలు తిరగకుండానే తన భర్త వెతుక్కుంటూ భార్య బిడ్డ దగ్గరకు వచ్చాడు. ఈమె ఏమి కబురు చేయలేదు, ఏమీ మాట్లాడలేదు, ప్రార్థన చేస్తుంది, సేవకుడు ప్రార్థన. కాబట్టి పరిశుద్ధులారా, ఎవరినైనా ఈ చేతులతో మనం ఆయన చేతి పనిని సుమా, ఈ చేతులు ఆయన నిర్మించాడు మనకి సుమా. ఈ చేతులు మనం 2 ఆరోగ్యంగా ఉన్న మన చేతులు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఈ చేతులతో చప్పట్లు కొట్టాలి, ఈ చేతులతో సహాయం చేయాలి,
ఈ చేతులతో అభయహస్తం అందించాలి, ఈ చేతులతో కుడి చేయితో చేసేది ఎడమ చేయికి తెలవకుండా చేయాలి. నీ చేయుట నీ చేతనైనప్పుడు ఆలస్యము చేయకూడదు. చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ ముఖము చాటు వేసుకోకూడదు. సో కాబట్టి నువ్వు ఏ చేతితో చేస్తావో, ఏ కొలతతో కొలుస్తావో, ఏది విత్తుతావో అదే కోస్తావు సుమా. పిసినారి వారు పిసినారి పంటనే కోస్తారు. మరి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు సుమా. మనము వెదజల్లే వారముగా అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. సో ఏదో ఆయనకు అసహ్యమైనది హేయమైనది టాపిక్ తీసుకుంటున్నాడు అన్న, ఏంటి నిర్దోషులను నిరపరాధులను చంపే చేతులను తీసుకుంటున్నాడు అనుకోకండి. అది టాపిక్ మాత్రమే సుమా, అది ఒక హెచ్చరిక మాత్రమే. నీవు అలా ఉంటివా, నీవు నిరపరాధులను చంపితివా, నీవు నిర్దోషులను చంపితివా, నువ్వు నీతిమంతులను చంపే మాటలు అంటివా. చంపడం అంటే చంపడమే కాదు, వాళ్ళు చనిపోయే మాటలు అయితే ఇది ఒక చలోక్తిగా ఒక వ్యక్తి అన్న మాట అన్నట్టు. ఒక మనిషికట అతను చనిపోవాలంటే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయట. ఏంటంటే ఒక పెద్ద తాడు తీసుకొని మెడకు కట్టుకొని ఫ్యాన్కి వేసుకొని చేస్తే వెంటనే చనిపోతాడు వెంటనే. కానీ మెల్లమెల్లగా చావాలంటేనట ఒక సన్నం పసుపు తాడు ఒక అమ్మాయి మెడలో వేస్తేనట మెల్లమెల్లగా చస్తాడట జీవితకాలం అంతా. సో ఈ రోజులలో లోకంలో అంటే నిరపరాధిని చంపేవాళ్ళు ఆ విధంగా ఉన్నారు. కానీ నీతిమంతులకు కిరీటము ఆ భార్య. నీతిమంతులకు పరిశుద్ధులకు నీకు ఒక గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్, నీకు కిరీటము. కాబట్టి మరి నీ భార్య నీకు కిరీటంగా ఉన్నదా? నీవు ఆమెకు నిజమైన శిరస్సుగా ఉన్నావా? నీ చేతులు నిర్దోషంగా ఉన్నాయా? పరీక్షించుకుంటే మనము ధన్యులమవుతాము సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 24 వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవరట ఏం చేస్తారట వాళ్ళు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన 3వ వచనంలో యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవరు? ఎవరు ఆయన పర్వతానికి వెళుతారట? ఎవరు ఆ సియోను పర్వతానికి వెళుతారట? ఎవరు ఆ పరమ కానాన్ని స్వతంత్రించుకుంటారట? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దట సుమా. మన మనసు వ్యర్థమైన వాటి మీద ఎంత మాత్రం పెట్టకూడదు. కపటముగా మాట్లాడద్దు. ఈ లోకంలో రోజులలో ఎలా ఉన్నారు జనులంతా? కపటమే. యథార్థంగా మాట్లాడేవారు కరువైపోయారు. కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు. మన చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు, అప్పుడు మనము శుద్ధ హృదయము కలిగి ఉన్నప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఆ యొక్క యెహోవా పర్వతము పైకి మనము వెళుతాము సుమా. దాన్ని స్వతంత్రించుకుంటాము సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా మన చేతులు ఎటువైపు ఎత్తాలట? 134 కీర్తన గ్రంథము 134 2వ వచనము. యాత్ర కీర్తనలో చివరి కీర్తన అది. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. హల్లెలూయా. ఎటువైపు మనం చేతులెత్తాలట? యెరూషలేము వైపు, పరిశుద్ధ స్థలం వైపు. ఎందు గురించి? దివారాత్రులు ఆయన కనుదృష్టి అక్కడ ఉంటుంది కాబట్టి. దివారాత్రులు పరలోకపు తండ్రి యొక్క కనుదృష్టి ఆ యొక్క యెరూషలేములో ఉంటుంది కాబట్టి, ఆ పరిశుద్ధ స్థలంలో ఉంటుంది కాబట్టి, పరిశుద్ధ స్థలం వైపు మనకు శ్రమ రాగానే, మనకు బాధ రాగానే, మనకు ఇబ్బంది రాగానే ఏం చేయాలి? మోకరించాలి. పరిశుద్ధ స్థలం వైపు చూడండి. కీర్తన మనకి ఇక్కడ మన మందిరంలో అదే లేఖనం ఉంది. సో పరిశుద్ధ స్థలం వైపు మనము చేతులు ఎత్తితే ఆయన చేతులు చాచి మనకు మన ఇరుకును, మన ఇబ్బందిని, మన ఆపదను, మన శ్రమను, మన వ్యాధిని ఆయన జ్ఞాపకం చేసుకొని దాన్ని స్వస్థపరుస్తాడు సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే
పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఒడిలో చేర్చి ఓదార్చువాడా కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందుకే నీ కొరకు నా కొరకు బలియాగమైన ఆ యాషువా తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు ఏమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చేతికి అప్పగించడం ఏంటి? సో అంటే ప్రతిదీ ఆశీర్వాదము దీవెన మనము సో మన చేతి పని. అందుకే ఇందాక మనం చదువుకున్న ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో మనకి ఎలా కట్టుకోవాలంటే మన చేతులకు కంకణములుగా కట్టుకోవాలంటే మన చేతి పనిని బట్టి సో మనం ఏ జనాంగమో తెలియపరచబడతాం. సబ్బాతు నాడు మన పనులన్నీ మానుకున్నాం అనుకోండి, మన ఇళ్ళల్లో టీవీలు మానుకున్నాం అనుకోండి, మన ఇళ్ళల్లో పేపర్ వేసుకోవడం, మన ఇళ్ళల్లో ఏది కబుర్లు చెప్పుకోవడము, మనం ఏది ఫంక్షన్లకు వెళ్ళకుండా, ఏ యాత్రలకు వెళ్ళకుండా, సో వంటలు చేసుకోకుండా పరిశుద్ధంగా, సో అది దేన్ని సూచిస్తుంది? మన చేతి పనిని సూచిస్తుంది. సో అప్పుడు మనకు ఆయన ఆశీర్వాదము, అప్పుడు ఆయన ఆ చేతి పనిని ఆయన మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు సువార్త 23:46. అప్పుడు యాషువా గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీ కొరకు నా కొరకు, ఈ భూలోకంలోని సర్వ మానవాళి కొరకు, సర్వ పాపముల కొరకు, సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం. సో ఆ రక్తం ప్రోక్షించిన ఆ యాషువా ఏమంటున్నాడు? అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో యాత్ర ముగించే సమయము ప్రతి వారికి వస్తుంది. అబ్రహాము తన యాత్రను ముగించినప్పుడు ఇస్సాకును మరి ఇస్మాయిల్ పిలిపించుకొని వారిద్దరిని ఆశీర్వదించి చేతులతో తన ఆత్మను అప్పగించుకున్నాడు పరమ తండ్రికి. అదేవిధంగా ఇస్సాకు కూడా ఏశావును యాకోబుని పిలిపించుకున్నాడు. అదేవిధంగా యాకోబు తన 12 మంది కుమారులను పిలిపించుకొని 12 మంది కుమారులను ఆశీర్వదించి యోసేపు ఒడిలో తన ఆత్మను అప్పగించుకున్నాడు. సో నీతిమంతుల మరణం ఆ విధంగా ఉంటుంది. నీతిమంతుల యొక్క మరణము ఆ విధంగా ఉంటుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుడైన సౌలు గారు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎలాంటి జనుల మధ్యలో ఉన్నామట? పై వచనాలు చూసుకుంటే 12, 13, 14, 15 వచనాలలో మనము మూర్ఖులైన వక్రజనము మధ్యలో ఉన్నాము. దుర్మార్గుల మధ్యలో, దుష్టుల మధ్యలో, పాపుల మధ్యలో, శాపగ్రస్తుల మధ్యలో ఉన్నాము. కాబట్టి ఇలాంటి జనుల మధ్యలో ఉన్న మీరు, అట్టి జనం మధ్య ఉన్న మీరు దేన్ని పట్టుకోవాలి? చేత జీవవాక్యాన్ని. సో ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకున్న మనము ఎన్నడూ సిగ్గుపడము, ఎప్పుడూ మనము విడవబడము. ఎప్పుడు మనల్ని ఆ పరమ తండ్రి చేయి విడవడు, ఆయన మర్చిపోడు మనల్ని. ఎందుకంటే సో మనల్ని లోకంలో జ్యోతుల్లాగా ప్రకాశింపచేయాలని ఆయన ప్రణాళిక. ఏం చేయాలని? జ్యోతుల వలె మనల్ని ప్రకాశింపచేయాలని. సో జీవవాక్యం చేత పట్టుకున్న నిన్ను ఆయన జ్యోతులాగానే ఆయన నిన్ను, ఎందుకంటే మనము వ్యర్థముగా మన చేతులు నిరపరాధులను, నిర్దోషులను చంపేవి కాకుండా, దోషులతో కలిసి మనము నిర్దోషులను చంపేవారంగా కాకుండా
నిర్దోషులను శ్రమల పాలు చేసేవరంగా కాకుండా, నిర్దోషుల పక్షాన అబద్ధ సాక్ష్యాలు చెప్పి దోషభరితలము కాకుండా ఈ వక్ర జనముతో, మూర్ఖ జనముతో జాగ్రత్తగా ఉండండి సుమా. ఎందుకంటే లోకములో మరి తామర పుష్పము బురదలోనే పెరుగుతుంది, అవునా కాదా? తామర పుష్పము బురదలోనే పెరుగుతుంది, కానీ దానికి ఎందుకు బురద అంటదు? బురద అంటకుండా. సో అదేవిధంగా పరిశుద్ధులారా, మనము కూడా నిర్దోషమైన చేతులతో ఉండగలము. ఎందుకంటే మన చేయి పట్టుకున్నవాడు ఆయన నిర్దోషి, నీతిమంతుడు కాబట్టి, మనం నడిపిస్తున్నవాడు నీతిమంతుడు కాబట్టి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చివరిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎలోహిం తగిన సమయమందు, ఎలోహిం తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎదురు చూడాలి మనం, ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో, భక్తిని విడిచిపెట్టక, భక్తిహీనులతో కలిసి మన చేతులు దోషభరితమైన చేతులు చేసుకోకుండా నిర్దోషంగా మన యొక్క పనులన్నిటినీ, మన ఘటాలను కాపాడుకుంటూ, సో ఆయన ఏం చేస్తాడని, ఒక సమయంలో ఆయన డెఫినెట్గా మనల్ని హెచ్చిస్తాడు సుమా. ఈరోజు నీకు ఇబ్బందిగా కనపడుతుందేమో, ఈరోజు నిన్ను అనేకులు శ్రమల పాలు చేస్తున్నారేమో, నీపైన అధికారం చెలాయించడానికి చూస్తున్నారేమో, నీ ఎదుట నిలబడడానికి కూడా అర్హత లేని వారు నిన్ను తూలనాడుతున్నారేమో, కానీ ఒకానొక దినమున వాళ్ళని తీసుకొచ్చి నీ పాదాల చింత పడేస్తాడు సుమా. నీవు నమ్మితే పరమ తండ్రిని మహిమపరచు, ఆయన ఆశ్చర్య కార్యాన్ని. కానీ అప్పటి వరకు ఎలా ఉండాలట నువ్వు? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనుడవై, దీనురాలవై, దీన మనస్సుకు. సో దీనులకు ఆయన కృప విస్తరింపచేస్తాడు. దీనులను ఆయన ఎన్నడూ చేయి విడువడు, దీనులకు ఏ ఆశీర్వాదము తక్కువ చేయడు. సో ఆయన హస్తము చాపి, కాబట్టి మనం ఎవరి బలిష్టమైన చేతి కింద ఉన్నాము? మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఎందుకంటే చూడుము, నేను నా అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు మనల్ని. సో ఇందాక ఆరాధనలో మనకు ఒక తెలియని, మనకు ఎవరికి తెలియని కొత్త పేరుతో రేపు పిలవబోతున్నాడు నిన్ను, నన్ను సుమా. ఒక క్రొత్త పేరుతో మనల్ని పిలవబోతున్నాడు. మనము ఆయన రాజ్యంలో ఆయన భక్తుల గుంపును చూసాట ఏమైపోతామన్నట, పరవశించి, ఓహో ఈ భక్తుల దగ్గరికి వచ్చారా, ఆ భక్తుల చెంతకు, ఆ భక్తుల పాదాల చెంతకు నేను వచ్చానా? ఎందుకనగా నా ఘటాన్ని నా చేతులను నిర్దోషంగా కాపాడుకున్నాను. నా చేతులను ఎప్పుడు కుర్చ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన హస్తము కూర్చోది కాదు, నా చేతును ఎప్పుడు నేను వెడల్పుగా చేసుకున్నాను, చాపాను అనేకులకు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన మనల్ని హెచ్చించే వరకు, ఆయన మనల్ని దీవించే వరకు, ఆశీర్వదించే వరకు, మరి నిరపరాధులను, ఏమాత్రం నీతిమంతులను మనము గురించి మాట్లాడే వరంగా కాకుండా వారిని ఆశీర్వదించే వరంగా, వారిని దీవించే వరంగా మనము ఉండి, మరి ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీవెనలను, ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి ఆ విధంగా మనందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా.